నా కొడుకు తగ్గబడుతుందండి సాయంత్రకాలతో ఇడ్లీ తిన్నమ్మ తర్వాత పచ్చి తినేస్తావు మళ్ళీ భోజనం తినేస్తావు అది పట్ట లేకపోతే ఏమైనా తెలివా అంటేనండి ఈ మధ్య నాకు ఆకలికి వచ్చేస్తాను మహాగల్లాగా వాళ్ళు ఎక్కువ చేస్తారండి పరిగెత్తా బాగా పరిగెత్తావు ఆ కరాల పరిస్థితి ఏమైందండి నిద్రలో ఒకటి కాలు మీద పడేస్తావు ఆయన మానేసి కాకుండా నువ్వు కూడా రేపు ఇటు మానేస్తారు వస్తాడు అంటేనండి ఒకటేనా అదే పని చేద్దాం రేపు వెళ్తా సంతలో కొరికెళ్ళిపోదాం కోరుకోళ్ళు మేకోళ్ళు ఏంటి మా కోరుకోళ్ళు ఆడతావా కొత్త భయం బ్రో బ్రో ఏంటి కోడికోళ్ళ మేకలు సూట్ అవుతాయి ఏంటి కోడికోళ్ళ మేకలు సూట్ అవ్వ అయితే పని చేద్దాం ఏంటి నీకు సూట్ అయ్యే కాలు నాకైతే సూట్ అయ్యే కాలు సెట్ అయ్యే కాలు ఏమన్నా ఒకటి ఉంది బ్రో ఏంటి బ్రో చెప్పండా అమ్మా అయ్యా బాబు పనిచేరా ఆడుకుంటారు అందరూ అంటే చెప్తే చాలా బాగా అయిపోయింది కాబట్టి నువ్వు నేను మన పుట్టాడు ముగ్గురు కలిపి కార్యంగా వెళ్ళిపోదాం ఎవరా మాట్లాడి మరి ఆ మాటలు బాగుంటాయి మీ అమ్మ తింటాను నీ అమ్మని అంటే తిన్నాను కానీ నీ అమ్మని తెలుసు నీకు ఇలా అమ్మే ఇలా అమ్మే ఇలా అమ్మే మీ అమ్మ మీ అమ్మ మీ కాదా ఇలా అమ్మేరే మా అమ్మేరే ఇలా అమ్మకి నాకు ఏ సంబంధం లేదు సరే కానీ ఇప్పుడు ఏం చేద్దాం అదే కాదు కథా కార్యక్రమానికి వెళ్ళిపోదాం ఆ కామాల్లోకేనండి కథా కార్యక్రమం అంటేనండి బ్రో బ్రో నాకు సుతలేదు బ్రో అంటేనండి ఏమైందా చుట్ట అంటే పైకి కింద చూడకుండా నాకే డౌట్ నాలుగులేదండి ఎందుకు పోయింది అది ఎందుకు పోయింది అంటారా నా చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసి రియాలేసి మీ ఇద్దరు కొడుకుంటే సిరిగిపోద్దని సిరిసి ఉయ్యాలేసి ఉయ్యాలని పడుకోబెట్టి జోలపాలు పాడుతుందండి మీ అమ్మమ్మ ఎలా పాడుతుంది చెప్పండి రా జోలిచ్చ తండారా తోట మొక్కుందా మా తాకపోయినట్టు నాకు 5 నెలల మా అమ్మగారిని తీసుకెళ్తుంటే ఊరంతా తగడిపోయింది లెక్క 5 లెక్క చిలికి ఉయ్యాలేసి ఉయ్యాలని బురద పెట్టి జోరబాలు పడుతుందండి ఈరోజు పైన ఉందండి చేసి మీరుగా ఉందండి చుంచు ఏం చేసినప్పుడే చుంచు వచ్చిందా చుంచు వచ్చి నా సొంత కుప్పండి
చూస్తుంటే 4 చూస్తుంది బాబు. అప్పుడు నాకు లాభం చూసుకొచ్చిందా ఒరే ఒరే చూసుకొచ్చి ప్రమాదం ఆయన ఇక చూసి కలిసి అమలాపురంలోనే 6 పోయారు, పుట్టేసారి 3 పోయారు, 6 9 10 నువ్వు అంటేనండి పంచి వచ్చిన సుతకెళ్ళదండి. నా పంచి అలా అంచెట్టిపోయిందా పోయిందండి. అప్పుడు నుంచి నా లాభం తిరిగిలేదండి. సరే కానీ సార్ అదే ఏంటి కథ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. బాగా గుర్చేస్తాను కొట్టే భూమి 2 అడుగులు ఉన్నా కానీ నేను మర్చిపోతాను. ఏంటి సార్ సరే కానీ అన్న వచ్చారు ఈ మీద పడి ఆటానికి మేము దెంగ తాగి నుంచి వచ్చామా తాడిపై నుంచి వచ్చాడు మీద పడి ఆటానికి ఎత్తలేదా ఈ మీద పడి ఆకాడుతుంటే ఆకాడుతుంటే రైస్ లోక అంటే నాకు చొక్కలేదు రాదేమో అసలు చేస్తలేదండి. ఈ మధ్య చీపెత్త మాని కదా సార్. సరే కానీ కథ కార్యక్రమాలు వెళ్ళిపోతాం. అయ్యో ఇంగ్లీష్ లో ఆగమని ఇంగ్లీష్ ఆగారా ముద్ర మేము ఇద్దరు చూడగా అప్పుడు అనుకున్నాను మీరు పల్లెటూరు పేర్చానని. మా దగ్గర 4 బస్సులు వస్తాయి, స్కూల్ బస్సులు. ఒకటి ప్రకాశ్, ఒకటి హెచ్పి, సరే కానీ అది కొడితే ఇది కొడితే మీ అమ్మ కచ్చాపులో మీ అమ్మ పోయట నుంచి వచ్చేసిందా సార్? పంచేద్దాం. రాజాని కాకేమంటారా? ఎన్నిసార్లు కాకేమంటారు? ఎవరికైనా కాకెట్టే పడితే కాకేళ్ళరా, పడితే కాకేలా ఒక అబ్బాయి తీసుకో. ఏంటి కాయలు ఊడిపోతుంది. కాగే ఏం తీసుకున్నావు చెప్పరా?
అదేనండి రామచంద్ర సెంటర్ లో రాజగోపాల్ సెంటర్ ఆగిపోయాడు మొక్కటేనే ఏంటి రామచంద్ర సెంటర్ ఆగిపోయాడు రామచంద్ర సెంటర్ ఇద్దరు తెలుసా పొడుగోడు పొట్టోడు పక్కన ఎవడున్నాడు పొట్టోడు పొడుగోడు వీళ్ళిద్దరు ఆగారండి మొత్తం కంగారు కంగారు చెరుకోరని తీసుకుని తాగేస్తున్నారు ఏం తాగేస్తున్నారా అదేరా ఏంటి నేను కానీ ఎక్కడ అడిగితే రెండు కంగారు కంగారు తాగేస్తారు కదా ఏంటి అదే ఊరసలు అది సుఖలేదు కదా తెలియదు నాకు కదా అది రెండు తాగేస్తారు ఏమండి సార్ అంటే సరే కానీ రాజారు కాకమంటారా ఎన్నిసార్లు కాకమంటాం ఎవరికైనా కాకేస్తే వినబడి పొద్దున్న ఊరు చట్ట దాటాయా బ్లాక్ ఎక్కడ అమ్ముతారో చూస్తారు సరే కానీ రాజారు కాకేలంటే నేను గాలి లాక్కోవాలండి లాక్కమంటారా బ్రో ఒకసారి తట్టుకో చెప్పు గాలి లాక్కుంటాను అదే మీరు భయపడకండి మీరు ఏ కారణంలో బాబు ఇంటి వెనకాల ఉన్నాయి కారణంలో ఎలా ఉన్నాయి ఎలా ఉన్నా చెప్పా ఏంటనుకున్నావు ఏంటయ్యి లేవు మన గురిగారి ఇంటి వెనకాల మొలసెట్టి మొలక్కలా ఉన్నాయి ఐదో పని ఈ మొక్కలు ఎట్టుకెళ్ళి కొత్తగా పెళ్ళైంది కదా నీకు మన పండగ అయిందండి నీ కొత్త పెళ్ళైంది కాబట్టి ఈ ములకాలు ఎట్టుకెళ్ళి ఇంటి ముందే మీ అమ్మకి ఇచ్చేవాడు ఇప్పుడు మీ అమ్మ మీ ఆవిడకి చెప్పింది ఈ ములకాల్లో శుక్రవారం రోజు మీ ఆవిడకు ములకాల్లో కోడిగుడ్లు కొద్ది గన్నేరు పప్పు కూర ఉంటుంది జీడిపప్పు అంటేనంటే గన్నేరు పప్పు నీ పడదండి ఎన్నిసార్లు కాకమంటాం నిలబడితే కాకాలంటాం ఎత్తి కాకెత్తాం ఏమండి కచ్చిలో ఉంటారా ఏం చేస్తుంటారు బ్రో తీరు చెప్తూ ఉంటాడు ఓ నిజమేరో మన మా ఆవిడకి నాకు చిన్న గొడవ వచ్చిందిరా గొడవ వచ్చిందిరా నాతో పని మోతానికి ఇచ్చారు బాబు గొప్ప ఉన్నా కానీ మోతానికి అంటే మొన్న మా ఆవిడకి జాబ్ వచ్చిందండి ఏ జాబ్ రా సూపర్ జాబ్ ఏ సూపర్ జాబ్ సూపర్ జాబ్ కదా అంటే ఏంటో మాకు అర్థం కాలేదు ఓ ఎక్సలెంట్ జాబ్ అండి అంటే ఏంటి ఎక్సలెంట్ జాబ్ అంటే అంటే మా ఊరు మండలం ఉందా మండలం ఉంది మా ఊరు మండలానికి మా ఆవిడి మీ ఆవిడి మండల ప్రెసిడెంట్ అంటే నాకు సొత్తలేక నాలుగు తిరక్క మా ఊరంతా మా యారు మునపెట్టు మండల ప్రెసిడెంటా మండల ప్రెసిడెంట్ రేపు పొద్దున్న ఇంటికి వెళ్ళి పడుకోకుండా మా ఊరంతా మా యాడు మండల ప్రెసిడెంట్ చెప్పాలి టొంకయ్య నువ్వు అత్త పెట్టి నువ్వు వద్దురా బాబు వాడు ఉపందంగా తీసుకొచ్చేమనుకుంటా వాటర్ వచ్చేస్తుంది
ఇంకోసారి కాకేనా కాకే గట్టి కాకమంటావా గట్టి కాకేసి గట్టిగానే గట్టి కాకే ఏమండి? రాజారావు. గోపన్న ఉయ్, ఉయ్. భయం ఎంత పట్ట సంచి తగులుతుంది సంచి తగులుతుంది సంచి సంచి మరి ఇప్పుడు అప్పుడు టైం ఎంత అవుతుందిరా? రఫ్ టైం ఎంత అవుతుంది 12 1 గంట అవుతుంది అవుతుంది కదా? అవుతుంది ఈ టైంలోని మా ఆవిడ మీ ఆవిడ నేను నువ్వు మంచి పనులు ఉంటావు. ఏ పనిలో ఉంటారా మీ ఆవిడ నువ్వుని నాకేం పని లేదు చేసినట్టు తిరుగుతున్నావు బ్రో, నీకు పని లేదా? అంటే అంతేనండి. మొన్న మా ఆవిడ ఇంటికి లేకపోతే మీ ఆవిడ ఇంటికి లేకపోతే మా అత్తగారు నేను కూడా చేసుకున్నాండి. మీ ఆవిడ లేకపోతే మీ అక్క నువ్వు చేసుకోవడం ఏంట్రా బాబు అంటే మనం ఇంకో పని జరిగిందండి. ఏంట్రా? మా ఆవిడ మా అత్తగారు రామచంద్రపురం వచ్చారండి. రాంతపురం వస్తే వీళ్ళు ఆగ మా చిన్న అత్తగారు ఖాళీగా ఉందని మా చిన్న అత్తగారు నేను కూడా చేసుకున్నామండి. ఇలాగానే మా ఆవిడలందరూ లేకపోతే మా లక్ష్మణ్ ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఏం లేదండి, గురువుకి హార్ట్ వచ్చేసిన అంటే ఏం లేదండి. మొన్న 5 ఎకరాలు సేను ఉడుతున్నానండి. ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళండి ఎదైనాకి ఎజ్జాలను తీసుకెళ్తుంటే ముందేసిన కంగారులు అక్కడక్కడ కొంతమంది తెలియదు. మళ్ళా మా ఆవిడ అంత ఏం చేయండి తెలుసా? పాపం ఆకుని ఇలాంటి ఎవడు ఇచ్చాడు 4 పూలు ఎంత చూసుకుని నైట్ సేకరి నైట్ చూసుకున్నారా చూసుకున్నారా మీరు? మరి మీరేమనుకున్నారు? సరే కానీ ఇంకోసారి కాకమంటారా? గట్టి కాకమంటారా? నేను గట్టి కాకాలంటే గట్టి కాకాలంటే వీళ్ళందరూ ముక్కుల్లో కొట్లెట్టుకోవాలరా? ముక్కులో కొట్లెట్టుకుంటారు. దద్దుర్లా చచ్చిపోవా లేకపోతే చూడలేసుకుంటారా? ముక్కు పెట్టుకుంటారా? అంతేనండి. మొన్న మా అమ్మ దాంట్లో ఉంది కదా, దేంట్లోని బోకరా గ్రూప్లోని. డ్వాక్రా గ్రూప్ కాదా బాబు? డ్వాక్రా గ్రూప్ ఏం గ్రూపు? డ్వాక్రా గ్రూప్ అంటే డ్వాక్రా గ్రూప్ లో అంటే డ్వాక్రా గ్రూప్ లో ఉంటే 2 లక్షలు వచ్చింది మా అమ్మకి. 2 లక్షలు వస్తే ఇలాగ 2 లక్షలు మా నాన్న ఎక్కడ అట్టిపోతాడని అట్టిపోతారని మా ఆవిడని కాకేసి మీ అమ్మ దగ్గర 2 లక్షలు ఉన్నా 2 లక్షలు ఇచ్చామందండి. మా అమ్మని కేకేసి మా అమ్మకి కడేసారు ముక్కులో పుట్లో. పోయినప్పుడా అంటేనండి పాప పోయిన బాగా పోయింది. మెల్లయ్యి చూడలేదు మా సెల్ ఎట్టిపోయింది. పొలంలో 68 ఏళ్ళు నాకు ఎట్టింది. 68 ఏళ్ళు ఎట్టింది. ఏం చేస్తాం? గ్రహాలు అనుకూలంగా లేకపోతే దగ్గర పట్టుకుంది మా సెల్లి. ఇంకోసారి కాకెత్తాను, గట్టి కాకెత్తాను. నువ్వు కాకేసి కాకేసి ఎవరికైనా పట్టింది ఇక్కడ పడిందా మీకు? సౌండ్లో కొట్లేదు కూడా ఏమైనా పడుతాయి. సరే అయితే ఇప్పుడు గట్టి కాకెత్తా. గట్టి కాకేసి ఏమండి అదే మీ అమ్మ అన్న
బాబనా రాజు నీ అమ్మంటే రాగడి అమ్మ. రాజు నీ అమ్మన్నా రాజు కాదు బాబు రావులేరు రాజు గారు కేకేసి 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 కాకేసి 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 ఇక్కడ దాకా బాగా వస్తుందండి ఇది బాగా వస్తుంది. యాన బాబు బోర్లు మూసేసి అదే వస్తాం రాగండి నీకు. ఏం చెప్తావు అండి రాజు గారు మీరేనా అనేరా గొప్పనా ఏమండి రాజు గారు మీ నీకు అవకాశం అంతేనండి కరివేపాకు ఏమనుకుంటే ఎన్ని మెరగా ముక్కలు అనుకుని బాబు ఏమి ఏడు సరుకులు అంటే తినేద్దాం అనుకున్నా అది ఏంటంటే నీ అప్పుడు మీరు గురిగారా కొనకండి ఎవరి గురిగారు ఎవరి రాజుగారు రాజుగారిని మీరేనా ఒకసారి రండి బాబు ఏం రాజుగారు మీకు నా తొందరలు అంతేనండి అది ఏదంటారు కదండి నాకు చుట్టూ నాకేం తిరుగుతుందండి ఏమండి రాజు గారు మీకు నా నమస్కారం అండి అనాలి ఏమండి రాజు గారు మీకు నాకు నమస్కారం ఏమండి రాజు గారు మరి నమస్కారం ఎలా పెట్టాలండి ఎవరికైనా నమస్కారం పెట్టుకుంటే ఎలా ఉండండి ఇద్దరు మొహం ఇలా ఇచ్చి ఏమండి రాజు గారు అంటే నాది ఎవరు పట్టుకోవాలి కదండి పక్కన పెట్టా ఏమండి రాజుగారు ఏమండి రాజు గారు నమస్కారం అండి అతను త్రివేళ ఆవిడ త్రివేళ మీ అంపదే పాట పక్కన పోలేట్రా మా పక్కన పోతాను మీ అమ్మ అది ఒప్పుకుంటారా మీ అమ్మ ఇంకా పోలేతుందా మీ అమ్మ రేపు తీసుకుంటాం పింఛను ఏమంటే రాజు గారు అదే అదే త్రివేళ ఆవిడ త్రివేళ నీ అమ్మ అక్కడ పోల్ తగిన చెప్పండి నువ్వు వచ్చి కారణం చెప్పండి మన సోలాపూర్ సెంటర్ కి ఎవరు ఆడమ్మాయి అంట ఆవిడ తోలికి వచ్చింది చూసిరారా గొప్పనా అయ్యి బాబు ఇది బాగుంది ఏంట్రా ఏంటే మన సోలాపూర్ చంద్రకి ఎవరో ఆడమ్మాయి ఆవిడ తోలికి వచ్చింది గొప్పనా ఎవరో అమ్మాయి వచ్చిందా ఆ అమ్మాయి ఇచ్చిన పెళ్లి చేస్తారా మీరే కదా సోలాపూర్ చంద్రకి ఎవరు ఆడమ్మ వచ్చిన అమ్మాయి ఇచ్చిన పెళ్లి చేస్తారా అంటారా సోలాపూర్ సెంటర్ కి ఎవరో ఆడమ్మాయి అంట ఆవిడ తోలికి వచ్చింది చూసారా గొప్పన్నా ఏంటంటే రాజు గారు మన సాలాపూర్ సెంటర్ కి ఎవరో ఆడమ్మాయి అంట ఆవిడ తోలికి వచ్చింది చూసారా గొప్పన్నా ఏంటి నీకు ఏసా తినడానికి మన సోలాపూర్ సెంటర్కి ఎవరో ఆడమ్మాయి అంట ఆవిడ తోలికి వచ్చింది చూసారా గొప్పన్నా సోలాపూర్ ఉల్లిపాయలు 4 కేజీలు ఉల్లిపాయలు 100 రూపాయలు మాత్రమే మంచి ఆడదారు ఉల్లిపాయలు నెంబర్ 1 ఉల్లిపాయలు క్వాలిటీ చూసి కొనండి మా బండి వాళ్ళు అమ్ముతున్నారు రింగ రింగా రింగ రింగా రింగ రింగా రింగ రింగా సోలాపూర్ సెంటర్ కి ఉండిపోవడం వచ్చారు మీరేగా నీకు శుభ్రం వినబడదేట్రా ఏంటి మీ మా పోయిందా మాపోతే వస్తుంది చక్క మంచి వస్తుంది మీకు రెండు బచ్చాలు ఉడుపు ఉందండి వీళ్ళ మా అమ్మకు కూర్చో రాస్తానన్నది నీకు లేదు వీళ్ళ అమ్మమ్మ తోటి ఈడో కూర్చేస్తాను మొత్తం
కానీ, ఆ. సరే కానీ ఒరే, ఆ. ఈ సొమ్ము చెప్తే శాతలో ఉండి నీకేం వినబడవేట్రా? ఈ చెవులు చెప్తే శాతలో ఉండి నీకేం వినబడవా? అయితే పని చేయరా ఎరా? ఈ శాతలకెళ్ళి శాతకెళ్ళి ఈ పవన్ కూడా అమ్మకి బియ్యం చేరుకుంటారు ఒరే ఆ. పవన్ కూడా నమ్మ చెప్తే బియ్యం సరిపోదు ఆ. దాని దగ్గర పోసాడు మరి ఆ అమ్మ దగ్గర రావు. ఆ. చెప్పండి ఒరే ఒరే. చోటు వచ్చారు ఆ, నీ- చోటు వచ్చిందంటారా ఎలా వచ్చిందిరా? రావణి రాజు గారు ఆ. ఆవిడ మా ఆవిడకి ఆ. నాకు ఆ. ఒకసారి పెళ్లి అయిందండి ఒరే ఆ. ఆ ఒక మీ ఆవిడకి నీకు అవ్వకపోతే మీ ఆవిడకి బ్రో అలా అంటే అవకాశం మా ఆవిడకి నాకు ఆషాఢ మాసం పెళ్లి అయిందండి కుట్టండి కుట్టండి అన్న మరి ఆశ్రమ మొక్కను పెళ్లి చేసుకుంటారు ఎవరన్నా? చెప్పలేదా ఏం చెప్పలేదండి కానీ అవకాశం మా ఆవిడకి నాకు ఆషాఢ మాసం పెళ్లి అయింది ఆషాఢ మాసం పెళ్లి ఎవరు చేసుకోరా అరే ఎవరు చేసుకోరండి? ఎవరు చేసుకుంటారు అంతేనండి రేపు ఆషాఢ మనగా ఒక ఆస్తారా మనగా లాస్ట్ మొత్తం పెళ్లి అయింది. కరోనా టైంలో ఇంద్ర నా పెళ్లి కరోనా చేసుకున్న 10 మంది నాకు భోజనం ఎక్కలేదు. అప్పుడు 3 అసలు అయిపోయింది అయిపోయిందిరా? 3 అసలు అయిపోయింది రేపు ఆషాఢ మనగా రేపు ఆస్తారా మనగా రాష్ట్రం మొత్తం పెళ్లి అయిందండి ఓ లాస్ట్ మొత్తం పెళ్లి అయింది. నేను పెళ్ళిలో పెళ్లి కొడుకునండి ఇద్దరు మాకు పెళ్లి తల్లిలో పెళ్లి కొడుకునండి అంటే పెళ్లి అవుతే ఇలాగ ఆశ్రమం వచ్చేసింది కదండి ఆసరా వచ్చేసింది. మా ఆవిడ నన్ను ఎరి చేస్తారు కదండి చెప్తారు మరి ఇలాగానండి మా అత్తగారు మీ అత్తగారు మా చిన్న బామ్మది కౌరప్పిందండి ఏమంటారా? మా చిన్న బామ్మది మీ బామ్మద్ది మా చిన్న బామ్మది పరుగు పొడి వచ్చి పరిగి పరిగి వచ్చి ఒరే బాయా బాయా అరే అవా ఒరే బాయ్ బాయ్ అనగా ఏడా ఒరే నిద్ర మాకమా ఒరే బాయ్ బాయ్ ఒరే యావండి బావగారు అన్నాను. అంతేనండి మాది మేనరకమండి మేనరకమా దగ్గర చుట్టాలం కదండి అవును మా వాళ్ళండి ఏంటి బాయా బాయా అంటారండి ఓహో. అది నువ్వు తీసుకొచ్చిన సంబంధం కదండి ఊరే అంటారండి ఒరే బాయా బాయా ఒరే బాయా బాయా మా అమ్మని సార్ రమ్మంటారు అన్నాడు రమ్మని రమ్మంటారు నిద్ర ఎక్కడి ఎప్పుడు రమ్మని కంగారు వాడికి ఇంకా జనవరి అయింది అంటేనంటే మా అత్తగారు మీ అత్తగారు నన్ను రమ్మందండి ఒరే రమ్మ ఒరే రమ్మన్నారు కదా నిద్ర మాకమా మీ అత్తగారు నిద్ర మాకమా రమ్మంటే ఇలాగేనండి మా ఆవిడ ఏం చేసింది తెలుసా ఏం చేసిందిరా? ఎప్పుడైతే పుట్టినగా కోరి వచ్చిందో కోరి వచ్చిందో కడిగి కడిగకుండా కాళ్ళ పాడేసి కాల పడేసిందా? మీ ఆవిడ తుడిచి మేము ఓడేసి పాడేసి పాడేసి అంటే మొఖం దాఖలాగా అయిపోద్ది అయిపోయి పుట్టినరోజు కౌరు రావాలి కానీ దాఖలాగా అయిపోద్దిరా అది అత్తగారింటికి వచ్చిందనుకో రావలే ఎప్పుడు అవకాశం కదా ఓహో అవకాశం కదమంటారా? అమ్మగారి రాగానే పరిగా కౌరు రాగానే రాగానే మా ఆవిడ నేను మా ఆవిడ నేను మీ ఆవిడ నువ్వు బస్ స్టాండ్ కొరకు వచ్చామండి నువ్వు బస్ స్టాండ్ వచ్చేసావు అంతేనండి మా బామ్మ అమ్మన్నాడు కదండి మా బామ్మ అన్నాడండి ఏమన్నా? ఒరే బామ్మద్ద బామ్మద్ద ఒరే బామద్దా బామద్దా నువ్వు వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపోరా నీ అప్ప మా బామ్మద్ద అంటానండి మీ బామద్దా అంటావా? నువ్వు వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపోరా నీ అప్ప అంటే ఒక 5 నిమిషాలు మా బామ్మద్ద అనుకోండి నేను అనుకోరా? నువ్వు అనుకుంటురా బాబు ఏ ఒక్కొక్కరికి నేను మధ్య హత్తాను ఒక 5 నిమిషాలు మా బామ్మద్ద అనుకోండి అనుకోనా? నువ్వు వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపోరా? నీ అప్ప ఏయ్ వెళ్ళిపోద్దు మళ్ళీ నువ్వు వెళ్ళిపోరా బామద్ది నీ అప్ప నువ్వు వెళ్ళిపోరా నీ అప్ప నువ్వు వెళ్ళిపోరా నువ్వు వెళ్ళిపోరా వెనకాల మీ అక్కని తీసుకుని వస్తా అనగానే మా బామ్మ తెలిపోడండి బామ్మ తెలిపోడు ఇలాగానండి మా ఆవిడ నేను మీ ఆవిడ నువ్వు బస్ స్టాండ్ దగ్గరకు వచ్చామండి బస్ స్టాండ్ వచ్చారు వచ్చి మా ఆవిడ బస్ ఎక్కిచ్చేసానండి బస్ స్టాండ్ వచ్చారు ఇక్కడ దగ్గర రాయవరం బస్ స్టాండ్ వచ్చాం రాయవరం బస్ స్టాండ్ వచ్చారు వచ్చి మా ఆవిడ బస్ ఎక్కిచ్చేసి బస్ ఎక్కిచ్చేసి
బొచ్చు మా యావని ఎక్కించలేదు బొచ్చులోకి మా యావని ఎక్కించొస్తా బస్సులోకి ఎక్కించేసి నేను బస్ స్టాండ్ బయటకు వచ్చారండి ఏంటి రాయల్ బస్ స్టాండ్ వరకు వచ్చావు బయటకు వచ్చారండి రాగానే ఎదురుగుండా ఉందండి ఎవర్రా ఒక అందమైన అమ్మాయి అండి ఆశ్రమం వచ్చేసింది కదా కూడా ఆశ్రమం వచ్చేట అమ్మాయి కూడా నీకు పని ఏంటి ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడుతుంది ఇప్పుడు పెళ్ళి అయిపోయింది అమ్మాయి కూడా నీకు ఎందుకు అంటే నా కూడా ఆశ్రమం వచ్చేసి 2 నెలలు వచ్చేసిందండి ఆశ్రమం రాగానే ఆ అమ్మాయి ఎదురుకుండా నుంచున్నాడండి అమ్మాయి ఎదురుగా నుంచి ఉన్నావు ఆ అమ్మాయి వచ్చే బస్సు ఎక్కుతలేదు వెళ్ళే బస్సు ఎక్కుతలేదండి బాబు నేను పెద్ద హీరోలాగా ఏంటబ్బాయి పెద్ద హీరోలాగా నేను ఈ రోజులు అంతగా నా అందం చూసి ఈ మధ్య దెయ్యాలు వచ్చేస్తున్నాయి అంటే ఆ అమ్మాయి నన్ను చూసి పడిపోయిందండి ఏం మోడతా అనుకున్నావా పుట్టే నన్ను చూసి లెవెల్లో పడిపోయింది బాబు మరా ఈ మధ్య దెయ్యాలు వచ్చేస్తున్నాయి కదా నా దగ్గర 3 దెయ్యాలు వచ్చినాయి అంటే ఇలా పడిపోగానే నేను అమ్మాయి దగ్గర నుంచాగానే ఇంగ్లీష్ లో మాట్లాడదండి ఏమందరా చాలా సింపుల్ గా అన్నదండి పూల్ అన్నదండి పట్టుకున్నామని వచ్చిందా పూల్ పూల్ అంటే ఇది ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ అండి మన మొత్తం థమ్స్అప్ పూల్ అంటే నేను నచ్చిన పూలు తెమ్మదరికి పుట్టడు మలుపులు తెచ్చేసానండి ఎప్పుడైనా చూడకుండా మీ ఆవిడకి ఎప్పుడైనా 3 మలుపులు ఎక్కడవారు మా ఆవిడ అంత వాళ్ళు పూలు తెమ్మని నెలకోసారి గుండు కూడా చెప్తాను ఇంకో మాట అన్నదండి ఇంగ్లీష్ లో ఇంకే మాట ఉంది రాస్కెల్ అన్నదండి రాస్కెల్ ఉంది రాస్కెల్ అంటే నేను నచ్చిన పూలు తెమ్మని ముందు తాగడితే వెనకాల తగలండు తగలండి పూజ చేసిన అందరు రాస్కెల్ మందని పద్నాలుగు రోజులు కాలేజీలో ఒక రాస్కెల్ పోగానే ఇంగ్లీష్ ఇంకో మాట అన్నదండి ఏమన్నా వాట్ అన్నదండి వాట్ అంటే ఇది ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనండి వాట్ అంటే ముందు 2 తగిలితే 3 తగిలండి వాట్ అంటే నేను ఎట్లా పూలు తెమ్మందని పూజ చేసిన రాస్కెల్ మందని రాస్కెల్ వాటర్ వేసుకోమందని గట్టిగా వాటర్ వేసుకున్నానండి గట్టిగా వాడేసుకుంటే ఆ అమ్మాయి చాలా మంచిదండి ఏం మాట్లాడలేదండి మన నచ్చారు కదండి అసలు ఏం మాట్లాడలేదండి అప్పుడే కొన్నారంటే జోడు ఆ జోడిచ్చి గోమ కొట్టిందండి ఈ గోమకి షో పని చెత్తలేదు అమ్మాయి అంట వచ్చింది చూసి రాలా గోపన్న ఏమండి రాజుగారు చాలా పర్సెంట్ ఎవరు ఆడమ్మాయి ఆవిడ చూసామని చూసేస్తాను కదా బాబు ఈ మాట చెప్పడం పాత గిరిపెట్ట నువ్వు ఎందుకు అమ్మా సెల్లమ్మా